ఒక పల్లెటూర్లలో కొంతమంది నివసిస్తున్నారు. పక్కనే ఉన్న అడవిలో బంగారం నిధులున్నాయని, అక్కడికెళ్తే మనకు నచ్చినంత బంగారం తెచ్చుకోవచ్చు అనేది తెలిసిన తర్వాత చాలామంది ఆ పడవలో కూర్చొని అడవికి వెళ్ళి బంగారాన్ని సంచులలో నింపుకున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు బంగారాన్ని సంచులలో నింపుకొని తిరిగి వచ్చి మళ్ళీ పడవలో కూర్చున్నారు. కానీ ఈ బరువుకు ఆ పడవ ముందుకు పోవటం లేదు. మునిగిపోవటానికి రెడీగా ఉంటే ఆ పడవ నడిపే వ్యక్తి వెంటనే మీ దగ్గర ఎవరైతే బంగారాన్ని ఎక్కువ తీసుకొస్తున్నారో వాళ్ళందరూ బంగారాన్ని నీళ్ళల్లో వేస్తే అప్పుడు ఈ పడవే మనకు సురక్షితంగా ఒడ్డుకు చేరవచ్చని చెప్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా తన దగ్గరున్న బంగారాన్ని నీళ్ళల్లో వేయటానికి మనసు ఒప్పుకోక అలాగే మౌనంగా కూర్చొని ఉన్నారు. పడవ ముందుకు కదలటం లేదు. ఎవరు కూడా దీనికి ఒప్పుకోక అలానే కూర్చుండిపోయారు. చివరకు రామయ్య అనే వ్యక్తి తన దగ్గరున్న బంగారాన్నంతా నీళ్ళల్లో పడేశాడు. అప్పుడు పడవ తిరిగి ఒడ్డుకు క్షేమంగా ఆ ఊరుకు చేరుకుంది. ఈ బంగారం తెచ్చుకున్న ప్రతి వ్యక్తి లక్షాధికారి అయిపోయారు. ఆనందంగా సంతోషంగా కార్లల్లో తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ రామయ్య బంగారాన్ని నీళ్ళల్లో వేశాడో అతడు మాత్రం తనకున్న ఆ 2 ఎకరాల పొలంలో పంట పండించుకుంటూ కష్టపడుతూ తింటూ బ్రతుకుతున్నాడు. ఒకరోజు ఆ ఊళ్ళో ఆ సంవత్సరము ఆ ఊళ్ళో కరువు వచ్చేసింది. కరువు రావటం వలన తినటానికి ఎవరి దగ్గర బియ్యము లేవు, మరి ఏ ధాన్యము లేదు. ఎందుకంటే ఎవరు ఈ బంగారం తెచ్చుకున్న వాళ్ళంతా పంటలు పండించడం మానేశారు. కేవలం ఈ బంగారాన్ని మార్చుకుంటూ తినుకుంటూ సుఖానికి అలవాటై పడిపోయారు. వ్యవసాయం చేయటం మానేశారు. ఈ రామయ్య మాత్రము కేవలం వ్యవసాయాన్ని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. 2 సంవత్సరాలకు సరిపోను ఇంట్లో ధాన్యం ఉంది. కరువు వచ్చినా కూడా ఇతనికి ఎలాంటి బాధ లేదు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ రామయ్య దగ్గరికి వచ్చి తమ తప్పు తెలుసుకొని మేము ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించటం వలన వ్యవసాయాన్ని మానేసి ఆ బంగారాన్ని నమ్ముకొని మేము చాలా తప్పు చేశాము. ఇప్పుడు ఆకలితో మేమందరం అలమటించిపోతున్నాము. కానీ బంగారం తింటే కడుపు నిండదు కదా, కడుపుకు కావాల్సింది ఆహారమే అని రామయ్యని బ్రతలాడుకొని వాళ్ళందరూ ఆ సంవత్సరం ఏదో విధంగా జీవించారు. తాము చేసిన తప్పు తెలుసుకొని అందరూ తిరిగి వ్యవసాయాన్ని సాగు చేస్తూ కష్టపడి వ్యవసాయాన్ని పంటలు పండిస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా వారందరిలో మార్పు వచ్చింది. అందుకనే ప్రతి మనిషి సుఖానికి అలవాటు పడి కష్టాన్ని మర్చిపోయి జీవితాన్ని సాగించాలంటే కలవదు. ప్రతి ఒక్కరూ కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మంది కడుపు నింపాలి. అందరూ కూర్చొని తింటే కష్టపడే వాళ్ళు ఎవరు మరి? అందుకనే ప్రతి మనిషి న్యాయంగా బ్రతకాలి.